హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ ఎలక్ట్రికల్ తెలుగు. ఈ ఛానల్లో నేను అన్ని ఎలక్ట్రికల్ కాన్సెప్ట్ వీడియోస్ నేను తెలుగులో పోస్ట్ చేస్తాను. సో నేను ఫస్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ నేను స్టార్ట్ చేయబోతున్నాను ఈ ఛానల్లో. సో దానికోసం నేను చూస్ చేసుకున్న సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ నెట్వర్క్స్. సో ఈ ఎలక్ట్రికల్ నెట్వర్క్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ నెట్వర్క్స్. సో ఇందులో కవర్ అయ్యే టాపిక్స్ వోల్టేజ్, కరెంట్, పవర్, ఎనర్జీ. సో వీటి డెఫినేషన్స్ ఏంటి, వీటిని ఏ లెటర్స్ తోటి డినోట్ చేస్తాము అండ్ వాటి యూనిట్స్ ఏంటి మనం ఈ టాపిక్లో కవర్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నెట్వర్క్ ఎలిమెంట్స్ టైప్స్. సో ఈ నెట్వర్క్ ఎలిమెంట్స్ టైప్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, లైక్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఎలిమెంట్స్, బైలేటరల్ అండ్ యూనిలాటరల్ ఎలిమెంట్స్, లీనియర్ అండ్ నాన్ లీనియర్ ఎలిమెంట్స్, లంప్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్స్. సో వీటి డెఫినేషన్స్ ఏంటి అని ఈ టాపిక్లో కవర్ చేస్తాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫండమెంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ నెట్వర్క్. సో మనం ఏ నెట్వర్క్ తీసుకున్నా కానీ మనకి కనిపించే ఎలిమెంట్స్ యాక్టివ్ ఎలిమెంట్స్, ప్యాసివ్ ఎలిమెంట్స్. సో మనకి యాక్టివ్ ఎలిమెంట్స్లో ఉండే టైప్స్ ఏంటంటే వోల్టేజ్ సోర్స్ అండ్ కరెంట్ సోర్స్. సో ప్యాసివ్ ఎలిమెంట్స్లో వచ్చేసి రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. సో ఈ రెండు టాపిక్స్లోనూ వీటి డెఫినిషన్స్ ఏంటి, వీటి ఫార్ములాస్ ఏంటి అండ్ వీటి యూనిట్స్ ఏంటి, ఏ సింబల్స్ తోటి డినోట్ చేస్తాం, ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో కవర్ చేస్తాను. వోల్టేజ్. సో వోల్టేజ్ అంటే ఏంటి? ఆటమ్ యొక్క స్ట్రక్చర్ చూస్తే ఆటమ్ యొక్క స్ట్రక్చర్లో మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి. సో ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ మధ్య సర్టెన్ అట్రాక్షన్ ఫోర్సెస్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో ఈ నెగిటివ్ ఛార్జ్ని మనం ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్కి మూవ్ చేయాలంటే మనకి సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది అవసరం అవుతుంది. సో ఆ ఎంతైతే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మనకి రిక్వైర్ అయిందో మనం దాన్నే వోల్టేజ్ అంటాం. సో డెఫినేషన్ ఏంటి, an amount of energy required to overcome the force and move the charges through a specific distance. సో మనకి ఎంతైతే ఎనర్జీ రిక్వైర్ అవుతుంది ఆ నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్కి మూవ్ చేయాలి అంటే దాన్ని మనము వోల్టేజ్ అంటాం. సో ఇక్కడ మనము ఏ క్వాంటిటీస్ని రిలేట్ చేస్తున్నాం వోల్టేజ్ డిఫైన్ చేయడానికి, ఎనర్జీ అండ్ ఛార్జ్. సో మనం వోల్టేజ్ ఫార్ములా ఎలా చెప్తామంటే V = W/Q. సో ఇట్ ఈస్ expressed in terms of energy and unit charge అనమాట. సో V = W/Q or V = dW/dQ. సో వోల్టేజ్ని మనము ఏ లెటర్స్ తోటి డినోట్ చేస్తాము. సో స్మాల్ v, క్యాపిటల్ V, V బార్, V. సో స్మాల్ v ఎక్కడ డినోట్ చేస్తాం, సో ఇన్స్టెంట్ వాల్యూస్ ఆఫ్, సో స్మాల్ v అండ్ క్యాపిటల్ V DC స్టడీ స్టేట్ అనాలిసిస్లో యూస్ చేస్తాము. V బార్ అండ్ V AC స్టడీ స్టేట్ అనాలిసిస్లో మనం యూస్ చేస్తాం. సో స్మాల్ v ఎక్కడ యూస్ చేస్తామంటే స్మాల్ v అన్నది ఇన్స్టెంట్ వాల్యూస్ ఆఫ్ వోల్టేజ్ని రిప్రజెంట్ చేయడానికి యూస్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ 0 seconds వోల్టేజ్ ఎంత ఉంది ఆర్ ఎట్ 1 second వోల్టేజ్ ఎంత ఉంది, లైక్ V0, V1. సో అలాగా మనము డినోట్ చేయడానికి స్మాల్ v యూస్ చేస్తాం. సో క్యాపిటల్ V వచ్చేసి DC స్టడీ స్టేట్ అనాలిసిస్లో యూస్ చేస్తాం. V బార్ వచ్చేసి AC స్టడీ స్టేట్ అనాలిసిస్లో యూస్ చేస్తాం. V వచ్చేసి ట్రాన్సియంట్ ఫంక్షన్స్ ఆఫ్ వోల్టేజ్ని మనము డినోట్ చేయడానికి యూస్ చేస్తాం. సో వోల్టేజ్ యూనిట్స్ ఏంటి, వోల్టేజ్ యూనిట్స్ వచ్చేసి వోల్ట్స్. సో చదివేటప్పుడు వోల్ట్స్ అని చదువుతాము అండ్ డినోట్ చేసేటప్పుడు క్యాపిటల్ V తోటి డినోట్ చేస్తాం. సో ఇంకొక యూనిట్ ఏంటంటే ఇక్కడ మనం వోల్టేజ్ డెఫినేషన్ ఎలా చెప్తున్నాం, W/Q. సో ఎనర్జీ యూనిట్స్ ఏంటి, జౌల్స్. ఛార్జ్ యూనిట్స్ ఏంటి, కూలుమ్స్. సో జౌల్ పర్ కూలుమ్ కూడా మనము వోల్టేజ్ యూనిట్గా మనం చెప్పచ్చు. సో యూనిట్స్ ఆఫ్ వోల్టేజెస్ ఆర్ వోల్ట్స్ ఆర్ జౌల్ పర్ కూలుమ్. సో మనం రేంజ్ కనుక చూస్తే రేంజ్ ఎలా ఉంటుందంటే మైక్రో వోల్ట్స్, మిల్లీ వోల్ట్స్, వోల్ట్స్, కిలో వోల్ట్స్, మెగా వోల్ట్స్. సో వోల్ట్ అంటే 1 volt అనుకుంటే కిలో వోల్ట్ ఏమవుతుంది 1 × 10³ వోల్ట్. మెగా వోల్ట్ అంటే 1 × 10⁶. 1 మెగా వోల్ట్ అంటే 1 × 10⁶ volts. 1 కిలో వోల్ట్ అంటే 1 × 10³ volts. మిల్లీ వాట్ అంటే 1 మిల్లీ వోల్ట్ అంటే 1 × 10⁻³ volts. మైక్రో వోల్ట్ అంటే 1 × 10⁻⁶ volts. సో 1 volt is 1 volt,
1 kilovolt is 1 into 10 kilovolts, 1 megavolt is 1 into 10 power 6 volts, 1 millivolt is 1 into 10 power minus 3 volts, 1 microvolt is 1 into 10 power minus 6 volts. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కరెంట్. సో కరెంట్ అంటే ఏంటి? సో మనం ఆల్రెడీ చూసాము, ఒక యాటమ్ కనుక స్ట్రక్చర్ కనుక చూస్తే అందులో పాజిటివ్ ఛార్జెస్, నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఉంటాయని చెప్పి. సో ఆ నెగిటివ్ ఛార్జెస్కి ఆ పర్టికులర్ మెటీరియల్కి మనం సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఈ నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఒక పర్టికులర్ డిస్టెన్స్, ఒక పర్టికులర్ పాయింట్ నుంచి ఇంకొక పర్టికులర్ పాయింట్కి మూవ్ అవుతాయని మనం ఆల్రెడీ చూసాం. సో ఇట్లా కంటిన్యూస్గా కనుక ఈ నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఫ్లో అవుతూ కనుక ఉంటే ఆ మెటీరియల్లో, సో దాన్ని మనము కరెంట్ అంటాం. సో కరెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో నెగిటివ్ ఛార్జ్ అంటే నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్. సో మన ఒక కండక్టివ్ మెటీరియల్ కానీ సెమీ కండక్టివ్ మెటీరియల్ కానీ తీసుకున్నప్పుడు మనం సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఆ మెటీరియల్కి మనం అప్లై చేసినప్పుడు, అంటే నథింగ్ బట్ వోల్టేజ్ అనేది మనం అప్లై చేసినప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి మనకి మూవ్ అవుతాయి. సో ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్నే మనము, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్నే మనము కరెంట్ అని అంటాం. సో ఏమవుతుంది, ఎప్పుడైతే మనం ఒక మెటీరియల్కి వోల్టేజ్ అనేది అప్లై చేసామో ఈ నెగిటివ్ ఛార్జ్ అంతా ఫ్లో అవుతుంది. సో ఈ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్నే మనము కరెంట్ అంటాం. సో ఇక్కడ నేను వోల్టేజ్ ఎలా అప్లై చేశాను, ఇటు సైడ్ పాజిటివ్, ఇటు సైడ్ నెగిటివ్. సో ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ ఇటు సైడ్ అట్రాక్ట్ అవుతాయి. ఓకే, సో ఇది ఎలక్ట్రాన్స్ యొక్క డైరెక్షన్. సో మనకి కరెంట్ ఎలా ఫ్లో అవుతుందంటే ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. ఓకే, సో కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది ఆల్వేస్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఆపోజిట్ ఉంటుంది. సో ఇలాగా అంటే మనకి కరెంట్ అనేది పాజిటివ్ నుంచి ఇలాగా ఫ్లో అయ్యి మళ్ళీ ఇలా వస్తుంది. అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లోకి మనము కరెంట్ డైరెక్షన్ అనేది ఆపోజిట్లో చూపిస్తాం. సో కరెంట్ అనేది ఏ క్వాంటిటీస్ని రిలేట్ చేస్తుంది, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ అంటే నథింగ్ బట్ ఛార్జ్. రేట్ ఆఫ్ ఫ్లో అంటే, రేట్ అంటే నథింగ్ బట్ టైం. సో ఒక పర్టిక్యులర్ పాయింట్ కనుక మనం తీసుకుంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఆ పాయింట్ని మూవ్ అయ్యాయి ఇన్ యూనిట్ టైమ్ అనేది మనము కరెంట్ ద్వారా డిఫైన్ చేసి చెప్తాం. సో ఇట్ ఈస్ మెజర్డ్ బై ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ ఫ్లో పాస్ట్ అ పాయింట్ ఇన్ యూనిట్ టైం. సో నేను ఈ పాయింట్ కనుక తీసుకుంటే ఒక యూనిట్ టైంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యాయి అనేది కరెంట్ మెజర్ చేస్తుంది. సో ఇక్కడ కరెంట్ అన్నది ఛార్జ్ విత్ రెస్పెక్ట్ టు టైం, లైక్ ఎంత ఛార్జ్ విత్ యూనిట్ టైంలో మనకి ఫ్లో అయ్యింది. సో ఇట్ ఈస్ మెజర్డ్ బై ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ ఫ్లో పాస్ట్ ఎ పాయింట్ ఇన్ యూనిట్ టైం. సో ఇది కరెంట్. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ 5 amperes కరెంట్ అని నేను చెప్తున్నానంటే అదేమవుతుంది, 5 amperes కరెంట్ ఇన్ యూనిట్ టైం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్లో 5 amperes కరెంట్ ఫ్లో అయిందని నేను చెప్తున్నాను. సో I ఈజ్ ఈక్వల్ టు 5/1 మీన్స్ 5 coulombs ఆఫ్ ఛార్జ్ ఇన్ యూనిట్ టైం ఫ్లో అయింది. సో 1 coulombకి మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సో 1 coulomb ఆఫ్ ఛార్జ్ అంటే 6.28 into 10^18 ఎలక్ట్రాన్స్. ఓకే, సో 5 amperes అంటే 5 into 6.28 into 10^18. సో దీన్ని కనుక మనం మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ ఎంతైతే ఉంటుందో అన్ని ఎలక్ట్రాన్స్ 1 second టైంలో 1 పర్టికులర్ పాయింట్ నుంచి మూవ్ అవుతుందని అర్థం. ఓకే, సో కరెంట్ని ఫార్ములా ఏంటి, సో మన ఇక్కడ ఏ క్వాంటిటీస్ని మనం రిలేట్ చేస్తున్నామో ఇందాక చెప్పినట్టు టైమ్ అండ్ ఛార్జ్. సో Q/T ఆర్ I ఈజ్ ఈక్వల్ టు dQ/dt. సో dQ ఏంటి, చేంజ్ ఇన్ ఛార్జ్, dt చేంజ్ ఇన్ టైం. సో వోల్టేజ్ లాగానే ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ లెటర్స్ తోటి డినోట్ చేస్తాం. సో అవేంటంటే స్మాల్ I, క్యాపిటల్ I బార్ I ఆఫ్ t. సో I వచ్చేసి ఇన్స్టెంట్ వాల్యూస్ ఆఫ్ కరెంట్. సో ఈ క్యాపిటల్ I అండ్ స్మాల్ I వచ్చేసి మనం DC అనాలిసిస్లో యూస్ చేస్తాం. I బార్ అండ్ I ఆఫ్ t వచ్చేసి AC అనాలిసిస్లో యూస్ చేస్తాం. సో I వచ్చేసి స్మాల్ I ఇన్స్టెంట్ వాల్యూస్ ఆఫ్ కరెంట్ డినోట్ చేయడానికి, క్యాపిటల్ I DC స్టడీ స్టేట్ కరెంట్ని మెజర్ చేయడానికి, అండ్ I బార్ వచ్చేసి AC స్టడీ స్టేట్ కరెంట్, అండ్ I ఆఫ్ t వచ్చేసి
ట్రాన్సియంట్ ఫంక్షన్ ఆఫ్ కరెంట్ని డినోట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో యూనిట్స్ ఆఫ్ కరెంట్ ఏంటి? యూనిట్స్ ఆఫ్ కరెంట్ వచ్చేసి ఆంపియర్స్. సో మనం చదివేటప్పుడు ఆంపియర్స్ అని చదువుతాము, డినోట్ చేసేటప్పుడు క్యాపిటల్ ఏ అని డినోట్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక యూనిట్ ఏంటంటే మనకి కరెంట్ ఫార్ములా ఏంటి? I = Q/T. సో ఛార్జ్కి యూనిట్స్ ఏంటి? కూలుమ్స్. టైంకి యూనిట్స్ ఏంటి? సెకండ్స్. సో కూలుమ్స్ పర్ సెకండ్, కూలుమ్స్ పర్ సెకండ్. సో రేంజ్ వచ్చేసి లైక్ మైక్రో ఆంపియర్స్, మిల్లీ ఆంపియర్స్, ఆంపియర్స్, కిలో ఆంపియర్స్ ఇలా చెప్తాం. సో 1 కిలో ఆంపియర్ అంటే ఏమవుతుంది? 1 × 10³ ఆంపియర్స్. సో 1 ఆంపియర్ అంటే 1 ఆంపియర్. 1 మిల్లీ ఆంపియర్ అంటే 1 × 10⁻³ ఆంపియర్స్. 1 మైక్రో ఆంపియర్ అంటే 1 × 10⁻6 ఆంపియర్స్. ఓకే, సో ఇలాగ డిఫరెంట్ రేంజ్లో మనము కరెంట్ని చూపిస్తాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఎనర్జీ. సో ఎనర్జీ అంటే ఏంటి? సో ఏదైనా ఒక వర్క్ మనం చేయడానికి సో ఎంత కెపాసిటీ అనేది అవసరమైంది. సో ఎనర్జీ ఈజ్ ద కెపాసిటీ ఫర్ డూయింగ్ వర్క్. సో దాన్ని మనము ఎనర్జీ అంటాం. సో ఎనర్జీని వచ్చేసి మనం క్యాపిటల్ E తోటి డినోట్ చేస్తాము. యూనిట్స్ వచ్చేసి జౌల్స్ ఆర్ వాట్ సెకండ్స్. ఓకే, సో ఎనర్జీ డెఫినేషన్ ఈజ్ ద కెపాసిటీ ఫర్ డూయింగ్ ద వర్క్. సో నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి పవర్. సో పవర్ ఏంటంటే పవర్ ఈజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎనర్జీ. సో రేట్ అనేది మనకి ఎప్పుడైతే వచ్చిందో టైం, విత్ రెస్పెక్ట్ టు టైం మనము చెప్తాం. సో ఎనర్జీ ఏంటి? ఈ టైం రేట్ అంటే టైం T. సో పవర్ని మనము క్యాపిటల్ P తోటి డినోట్ చేస్తాం. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం, దట్ ఈస్ P ఈజ్ ఈక్వల్ టు E/T. ఓకే, P ఈజ్ ఈక్వల్ టు E/T. సో ఎనర్జీని మనము W తోటి కూడా డినోట్ చేస్తాం. సో P ఈజ్ ఈక్వల్ టు W/T ఆర్ E/T. సో ఎనర్జీ ఏమవుతుంది? పవర్ ఇంటూ టైం. సో రేట్ ఆఫ్ చేంజెస్లో మనం రిప్రజెంట్ చేస్తే P ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వర్క్ డివైడ్ బై రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టైమ్, దట్ ఈస్ dW/dt ఆర్ d/dt. ఓకే, సో మనకి ఇక్కడ ఏం తెలిసింది? P ఈజ్ ఈక్వల్ టు dW/dt. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే దీనికి dq తోటి చేంజ్ ఆఫ్ ఛార్జ్ తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది? dW/dt ఇంటూ dq/dq. సో నేనేం చేస్తున్నాను అంటే dW/dqని ఒక దగ్గర రాస్తున్నాను, dq/dtని ఒక దగ్గర రాస్తున్నాను. సో dW/dq ఏంటి? సో వర్క్కి అండ్ ఛార్జ్కి మనకి ఏ క్వాంటిటీ అనేది రిలేట్ చేస్తుంది? వోల్టేజ్. సో dW/dq ఈజ్ వోల్టేజ్ అండ్ dq/dt ఈజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్, దట్ నథింగ్ బట్ I. సో V ఇంటూ I. సో P ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? V ఇంటూ I. సో వోల్టేజ్ని కరెంట్ని కనుక మనము మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటి? పవర్. ఓకే, సో పవర్ యూనిట్స్ ఏంటి? వాట్స్. ఆర్ మనకి ఎనర్జీకి యూనిట్స్ ఏంటి? జౌల్స్, జౌల్స్ పర్ సెకండ్. సో పవర్ యూనిట్స్ జౌల్ పర్ సెకండ్ ఆర్ వాట్స్. ఓకే, సో పవర్ మెజర్ చేసే యూనిట్స్ రేంజ్ ఏంటి? సో ఇందాక మాట్లాడుకున్నట్లుగానే వోల్టేజ్ అండ్ కరెంట్కి మాట్లాడుకున్నట్టుగానే మైక్రో వాట్స్, మిల్లీ వాట్స్, వాట్స్, కిలో వాట్స్, మెగావాట్స్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద లోడ్. సో లోడ్ కన్జంప్షన్ బట్టి మనము పవర్ కన్జంప్షన్ అనేది వాట్, కిలోవాట్, మెగావాట్, మిల్లీవాట్, మైక్రోవాట్. సో ఇందాక మాట్లాడినట్టు మెగావాట్ అంటే ఇంటూ 10⁶ ఉంటుంది, కిలోవాట్ అంటే ఇంటూ 10³ ఉంటుంది, వాట్ అంటే ఇంటూ 1, మిల్లీవాట్ అంటే ఇంటూ 10⁻³ మైక్రోవాట్ అంటే ఇంటూ 10⁻⁶. ఓకే, సో ఇక్కడ మనము ఎనర్జీ ఏం చేస్తున్నాం? ఎనర్జీని ఏం చెప్తున్నాం? వాట్ సెకండ్స్లో చెప్తున్నాం. ఓకే, సో మనం ఎలక్ట్రిసిటీ బిల్ కనుక చూస్తే, సో మీరు 50 యూనిట్స్ ఆఫ్ కరెంట్ కాల్చారు ఆర్ 100 యూనిట్స్ కాల్చారు అని చెప్పేసి అని ఒక యూనిట్కి వచ్చేసి ఇంత ప్రైస్, లైక్ 6 రూపీస్, 7 రూపీస్, డిపెండ్స్ ఆన్ ద ప్లేసెస్. సో కన్జంప్షన్ ఇంత అని చెప్పేసి అని దానికి టారిఫ్ వేసి
మీ కరెంట్ బిల్ ఇంత అని చెప్పి మనకు ఒక బిల్ అనేది జనరేట్ చేస్తారు. సో ఇక్కడ మనము 1 యూనిట్ అంటున్నాము. ఓకే, 1 యూనిట్ అంటే ఎంత? సో 1 యూనిట్ ఆఫ్ కరెంట్ మనం కన్జంప్షన్ చేసామంటే 1 యూనిట్ అంటే 1 యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే 1 కిలోవాట్ అవర్. ఓకే, సో కిలోవాట్ అవర్ అంటే వాట్ అంటే ఏం చెప్తున్నాం? ఎనర్జీ కన్జంప్షన్ చెప్తున్నాం. వాట్ సెకండ్, జౌల్స్ ఆర్ వాట్ సెకండ్ ఎనర్జీ కన్జంప్షన్. సో 1 కిలోవాట్ అవర్ అంటే మేబీ 1 × 10 క్యూబ్ వాట్ అవర్స్. ఓకే, కిలో మీన్స్ ఇంటూ 10 క్యూబ్ వేస్తాం అంటే 1000 వాట్ అవర్స్. సో 1000 వాట్స్ నువ్వు 1 అవర్ కన్జంప్షన్ చేసి ఉండొచ్చు, ఆర్ 500 వాట్స్ 2 అవర్స్ కన్జంప్షన్ చేసి ఉండొచ్చు. ఓకే, ఆర్ 100 వాట్స్ 10 అవర్స్ కన్జంప్షన్ చేసి ఉండొచ్చు, ఆర్ 2000 వాట్స్ హాఫ్ అన్ అవర్ కన్జంప్షన్ చేసి ఉండొచ్చు. అంటే 1 యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ మనం కన్జంప్షన్ చేసామంటే 1000 వాట్స్ 1 అవర్ కన్జంప్షన్ చేసి ఉండొచ్చు, 500 వాట్స్ 2 అవర్స్ కన్జంప్షన్ చేసి ఉండొచ్చు, 100 వాట్స్ 10 అవర్స్ కన్జంప్షన్ చేసి ఉండొచ్చు, ఆర్ 2000 వాట్స్ హాఫ్ అన్ అవర్ కన్జంప్షన్ చేసి ఉండొచ్చు. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 2 × ఇక్కడ 1000 వస్తుంది. సో 1000 వాట్ అవర్స్. ఓకే, సో సేమ్ ఇదే వస్తుంది. సో మీరు 100 యూనిట్స్ ఒక మంత్లో పవర్ కన్జంప్షన్ చేశారంటే 100 కిలోవాట్ అవర్స్ అనమాట. సో మీరు ఇంత లోడ్ అన్నది, ఇంత ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మీరు కన్జంప్షన్ చేశారు. సో కిలోవాట్ అవర్ అంటే నథింగ్ బట్ 1 యూనిట్. సో 1 యూనిట్కి ఇంత టారిఫ్ అనేసి మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేది మనకి ఇస్తుంది అనమాట. సో 1 కిలోవాట్ అవర్స్ని జౌల్లో కనుక మనము రిలేట్ చేయాలంటే 1 కిలోవాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 36 × 10⁵ జౌల్స్ అనమాట. ఓకే, 1 కిలోవాట్ అవర్ అంటే 36 × 10⁵ జౌల్స్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మరిన్ని ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే నా ఎఫర్ట్స్ని సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.